భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, కేవలము వారు నాకు ఇష్టలని దేవుని వాక్యం చదివిస్తుంది. ద సెయింట్స్ దట్ ఆర్ ఇన్ ద ఎర్త్ అండ్ టు ది ఎక్సలెంట్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యం మనం గమనించినట్లయితే బైబిల్లో రాయబడింది, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, కేవలము వారు నాకు ఇష్టలు. దేవునికి స్తోత్రం. ఇందులో ఒక పదాన్ని మనం చూస్తున్నాము, అది ఏమిటంటే శ్రేష్ఠులు. ఈ లోకంలో మనం గమనించినట్లయితే మనల్ని గొప్పవారుగాను, శ్రేష్ఠులుగాను, విలువైన వారుగాను ఎంచిన వారు ఎవరు ఉన్నాం. ఎందుకంటే శ్రేష్ఠులు, గొప్పవారు ఎవరు అంటారంటే అందంగా ఉన్నవారిని, లేకపోతే ధనము ఉన్నవారిని, లేకపోతే బాగా చదువుకున్న వారిని వారు గొప్పవారండి, వారికి ఎంత ఉందంటే వాళ్ళు అంతవారండి, ఎంతవారండి అని అంటూ ఉంటాం. దేవుని స్తోత్రం. కానీ దేవుడు అంటున్నాడు, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, కేవలం వారు నాకు ఇష్టలు. దేవుడు ఎందుకు భక్తులు అన్నాడంటే, భక్తులు అంటే ఎవరంటే భక్తి చేసేవారిని భక్తులు అంటారు. దేవుడు రాయబడింది, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా అని రాయబడింది. ఎందుకంటే భక్తి ధైర్యం పుట్టిస్తుంది. మనం గమనించినట్లయితే హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు దైవ సేవకుడు తెలియజేశాడు, హిజ్కియా నీకు మరణకరమైన రోగం వచ్చింది, నీ ఇల్లుని చక్కపెట్టుకోమని దేవుడు తెలియజేసినప్పుడు హిజ్కియా గోడ తట్టు తిరిగి కన్నీరు విడిచి ప్రార్థన చేసి, దేవా నీ సన్నిధిలో నేను ఎలా నడుచున్నానో దయచేసి జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు 15 సంవత్సరాల ఆయుష్ని హిజ్కియాకి ఇచ్చినట్టు మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఎందుకు హిజ్కియాకి 15 సంవత్సరాల ఆయుష్ని పెంచాడంటే, ఆయన ఏదో గోడ తట్టు తిరిగాడని కాదు, కన్నీరు విడిచి ప్రార్థన చేసేదని కాదు, కానీ తన మునుపటి ప్రవర్తనలో యథార్థంగా దేవుని పట్ల జీవించాడు కాబట్టి దేవుడు 15 సంవత్సరాల ఆయుష్ని ఇచ్చాడని దేవుని వాక్యం ప్రత్యేకంగా సెలవిస్తుంది. కారణం ఏంటంటే బైబిల్లో రాయబడింది, యోగ గ్రంథము 4:4 రాయబడింది, దేవుడు తన భక్తుల ప్రాణమును కాపాడును. దేవుడు తన భక్తుల ప్రాణమును కాపాడుతాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, కేవలం వారు నాకు ఇష్టలు. భక్తి అనేది మనకు ధైర్యం పుట్టిస్తుంది. భక్తి అనేది దేవుడితో సహవాసం కలిగేలా చేస్తుంది. భక్తి అనేది మన యొక్క ప్రాణముని కాపాడుతుంది. భక్తి అనేది దేవుడికి ప్రతిబింబంగా మారుస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో మనల్ని శ్రేష్ఠులుగాను, గొప్పవారుగాను, ఉన్నతమైన వారుగాను గుర్తించిన వారు చాలా తక్కువ మంది ఎవరు ఉన్నారు. దేవునికి స్తోత్రం. చెప్పారు కదా, అందం ఉన్నవారిని, ధనం ఉన్నవారిని, బాగా చదువుకున్న వారిని వారు గొప్పవారిగా పరిశీలన చేస్తారు, గొప్పవారిగా ఎన్నుకుంటారు. కానీ తగ్గిన వారు ఎవరిని కూడా గొప్పవారుగా పిలవరు, గొప్పవారుగా ఎంచుకోరు. కానీ దేవుడు అంటున్నాడు, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, కేవలం వారు నాకు ఇష్టలని దేవుని వాక్యంలో రాయబడింది. అయితే